సత్యం సుందరం కార్తీ అరవింద్ స్వామిల తమిళ డబ్బింగ్ సినిమా. తమిళ్లో మే ఐజ్గన్ అనే పేరు, తెలుగులో వచ్చేసి మన శనివారం రిలీజ్ అయింది, ఒకరోజు లేట్గా. తమిళనాడులో శుక్రవారం రిలీజ్ అయింది, మనకు తెలుగులో శుక్రవారం దేవర రిలీజ్ ఉంది కాబట్టి శనివారం రిలీజ్ చేశారు. ఇక ఈ శుక్ర శని ఆది సోమ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 12.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది 4 రోజుల్లో. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో శని ఆది సోమ 3 రోజుల్లో వచ్చేసి 3.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటకలో 4 రోజుల్లో 1.5 కోటి గ్రాస్ వస్తే, ఇక కేరళ నుంచి 50 లక్షలు వచ్చాయి. ఇక ఓవర్సీస్ తమిళ మార్కెట్ నుంచి 8.5 కోట్లు గ్రాస్ వచ్చింది 4 రోజుల్లో. అలా టోటల్గా ఈ సత్యం సుందరం అనే ఈ తమిళ డబ్బింగ్ సినిమా 4 రోజుల్లో 27 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 13 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 35 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి, థియేటర్లకి, అన్ని ఏరియాలకు కలిపి 20 కోట్లకు అమ్మారు. అందులో 16 కోట్లు తమిళనాడుకి, 4 కోట్లు మన తెలుగు రాష్ట్రాలకి. ఆ 20 కోట్ల షేర్లో ఇప్పటి వరకు 13 కోట్ల షేర్ వచ్చింది 4 రోజుల్లో. మరో 7 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 7 కోట్ల షేర్ అంటే మరో 14 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు మంగళవారం కొద్ది కలెక్షన్స్ తగ్గిన వర్కింగ్ డేలో. రేపు బుధవారం అక్టోబర్ 2 గాంధీ జయంతి హాలిడే ఉండడం వల్ల రేపు కలెక్షన్స్ పెరగవచ్చు, ఎస్పెషల్లీ తమిళనాడులో. తెలుగులో కూడా బాగానే చూస్తున్నారు. తెలుగులో మనకు తెలంగాణ నుంచి 2 కోట్ల గ్రాస్ వచ్చింది 4 రోజుల్లో. ఆంధ్రప్రదేశ్ నుంచి 1.5 కోటి వచ్చింది. అలా 3.5 కోట్లు వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1.5 కోటి ఉంది. ఈ సినిమాని తెలుగుకి మన ఏషియన్ సినిమాస్ అండ్ సురేష్ ప్రొడక్షన్స్ కలిపి 4 కోట్లకు కొన్నారు. ఇంతకుముందు వాళ్ళు భారతీయుడు 2 కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది వీళ్ళ కాంబినేషన్ తెలుగులో తీసుకోవడం, అది దెబ్బేసింది. ఇప్పుడు ఈ సినిమా హిందీ నుంచి జిగరా అని ఆలియా భట్ సినిమాను కూడా తెలుగులో వాళ్ళే డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా వాళ్ళకు హిట్ అవ్వచ్చు, ఎందుకంటే ఇంకో 2.5 కోట్ల షేర్ రావాలి. తెలుగులో అంటే 5 కోట్ల గ్రాస్ రావాలి. సినిమా నేను చూశాను, తెలుగులో నాకు చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా చూడమని చెప్తాను. మంచి ఫీల్ గుడ్ సినిమా. తమిళనాడు వరకు సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది, బట్ తెలుగులో కొంచెం చూడాలి మరి, ఎందుకంటే దేవర కలెక్షన్స్ బాగా ఉన్నాయి. మాస్ సినిమా ఇది కొంచెం క్లాస్ సినిమా. చూడాలి మరి ఏమవుతుందో. రేపు బుధవారం కలెక్షన్స్ బాగానే ఉంటాయి. ఇక గురు శుక్ర మొదటి వారంలో లేదా మొదటి రెండో వీకెండ్ కల్లా నాకు తెలిసి సినిమా ఓవరాల్గా అయితే బ్రేక్ ఈవెన్ అవుతుంది. తెలుగు వరకు మరి బ్రేక్ ఈవెన్ అవుతుందా, హిట్ అనిపించుకుంటుందా లేదా అనేది చూడాలి. అది మన కార్తీ అరవింద్ స్వామిల సత్యం సుందరం. రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 27 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 13 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 20 కోట్ల కొంటే మరో 7 కోట్ల షేర్ రావాలి, అంటే 14 కోట్ల గ్రాస్ రావాలి. నాకు తెలిసి వచ్చేస్తే సినిమా ఖచ్చితంగా హిట్ అనిపించుకుంటుంది. ఓకే, బాయ్.